తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంలో ప్రైవేటు ఆసుపత్రుల దందా బట్టబయలైంది. ట్రీట్మెంట్ చేయకుండా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజేసేందుకు మోసాలకు పాల్పడినట్లు సిఐడి గుర్తించింది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేటు హాస్పిటల్స్ పై సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే ఈ దందాలో హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రమేయం ఉందా? వాటిలో పనిచేసిన ఉద్యోగులే యాజమాన్యానికి తెలియకుండా నకిలీ బిల్లులను సృష్టించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని తేల్చేందుకు సిఐడి దూకుడుగా ముందుకు వెళ్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంలో ప్రైవేట్ ఆసుపత్రుల దందానైతే బట్టబయలైంది. అయితే ట్రీట్మెంట్ చేయకున్నా కానీ వీళ్ళు నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజేసేందుకు కూడా మోసాలకు పాల్పడినట్లుగా సిఐడి గుర్తించింది. ఇక హైదరాబాద్ తో పాటు ఈ కుంభకోణం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా ఇటువంటి విషయాలు వెలుగు చూశాయి. ఇక దీనికి సంబంధించి సిఐడి కేసు నమోదు చేసింది. అయితే ప్రెజెంట్ అసలు ఈ దందాలో హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రమేయం ఉందా, లేకపోతే అందులో పనిచేసిన ఉద్యోగులు మాత్రమే యాజమాన్యానికి తెలియకుండా ఇలాంటి బిల్లుల్ని సృష్టించారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కుంభకోణం వెనుక ఎవరు అసలు సూత్రధారులు అనే అంశం మీద అయితే ప్రెజెంట్ నిగ్గు తేల్చేందుకు సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, అసలు ఈ కుంభకోణంలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? వందల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ గానే సిఐడి అధికారులు పరిగణిస్తున్నారు. ఎందుకంటే హాస్పిటల్స్ చాలా వరకు నకిలీ బిల్లులతో కూడా ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ సంబంధించిన చెక్కుల్ని క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఫిర్యాదులు వచ్చే వారిపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు 28 ఆసుపత్రుల పైన కూడా ఈ యొక్క కేసులు నమోదులు చేశారు. వైద్యం చేయకపోయినా కూడా చేసినట్లు వాళ్ళు బిల్స్ అంతా కూడా క్లెయిమ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొదటగా దాదాపు 4 అరెస్ట్ చేసిన తర్వాత దానిపైన తీగలాగితే దొంగ కదులుతున్నట్టుకు ఈ యొక్క ఆసుపత్రుల యొక్క వ్యవహారాలతో కూడా బయటకు పట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఆసుపత్రి సిబ్బంది కానీ ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ఈ నిధులు కొట్టేశారని కూడా అధికారులకి ఫిర్యాదులు వచ్చినాయి. కాబట్టి దాని తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే 30 ఆసుపత్రుల పైన విచారణ అయితే చాలా వేగంగానే కొనసాగుతుంది. ఆసుపత్రులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే ఇది హైదరాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, అలాగే నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ఈ 4 జిల్లాల్లో కూడా ఈ యొక్క స్కామ్ జరిగినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో అరుణాశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇది ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణ హాస్పిటల్స్ సైదాబాద్లో ఉంటుంది. జననీ హాస్పిటల్ సైదాబాద్లో ఉంటుంది. హిరణ్య హాస్పిటల్ మీర్పేట్లో ఉంటుంది. తర్వాత డెల్టా హాస్పిటల్ హస్తినాపురంలో ఉంటుంది. తర్వాత శ్రీరక్ష హాస్పిటల్ బిఎన్ రెడ్డి నగర్, ఎంఎంఎస్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత ఏడిఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ షాద్ నగర్లో, శరత్ నగర్లో ఉంటుంది. తర్వాత ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేటలో ఉంది. శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ బైరాముల్గూడలో ఉన్నట్టుగా అధికారులు చెప్పారు. వీళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా డబ్బులు కాజేసినట్టుగా సిఐడి అధికారులు చెప్తున్నారు. దీనిపైన వేగంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ డాక్టర్లకు సంబంధించిన వాళ్ళు ఆ కంపెనీలు హాస్పిటల్ మెయింటైన్ చేసినటువంటి యాజమాన్యం పైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరొక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మాత్రం చాలా పెద్ద స్థాయిలోనే ఈ స్కామ్ జరిగినట్టుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి పడితే ముఖ్యంగా ఖమ్మంలో శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి, అలాగే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్,
శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మెగాశ్రీ హాస్పిటల్, బోనకల్. సో ఈ హాస్పిటల్ అంతా కూడా నకిలీ బిల్స్ తయారు చేసినట్టుగా గుర్తించారు. తర్వాత నల్గొండ జిల్లా విషయానికి వస్తే మాత్రం నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడది, తర్వాత మహేష్ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడ, అది కూడా అమ్మ హాస్పిటల్ రైల్వే స్టేషన్ రోడ్డు కరీంనగర్. కరీంనగర్ విషయానికి వస్తే సప్తగిరి హాస్పిటల్, జమ్మికుంట, శ్రీ సాయి హాస్పిటల్ పెద్దపల్లి, ఈ 2 ప్లేసుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు డ్రా చేసినట్టుగా తెలిసింది. తర్వాత వరంగల్ జిల్లానికి వస్తే రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హాస్పిటల్ హన్మకొండలో ఉంటుంది. అలాగే మహబూబాబాద్ జిల్లాకు వచ్చే మాత్రం శ్రీ సంజీవిని హాస్పిటల్, సిద్ధార్థ హాస్పిటల్, వీళ్ళు ఫేక్ బిల్స్ పెట్టి క్లెయిమ్ చేసుకున్నటువంటి హాస్పిటల్స్గా అధికారులు గుర్తించారు. ఇదంతా వెరిఫికేషన్ చేసినప్పుడు ఈ హాస్పిటల్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా బయటపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ హాస్పిటల్స్ నుండి ఇప్పటికే 6 లక్షల ఫేక్ బిల్స్ క్లెయిమ్ చేసుకున్న హాస్పిటల్గా ఇప్పుడు నిర్ధారణకు వచ్చారు. అంటే 6 లక్షల ఫేక్ బిల్స్ అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్. దీని వెనకాల ఉన్నటువంటి వారు, వీళ్ళకి సహకరించినటువంటి వారు గత ప్రభుత్వంలో చాలా భారీ ఎత్తున కూడా ఈ స్కామ్ జరిగింది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఉంది. గతంలో కూడా మనం చూసాం సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి చెక్కులు ఇతరులకి వెళ్తున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం మారినా కూడా ఎవరి దగ్గర ఎటువంటి పర్మిషన్ లేకుండా హరీష్ రావుకి సంబంధించినటువంటి పిఏ పేరు చెప్పుకుంటూ నరేష్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున కూడా ఒక 100 సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఏవైతే చెక్స్ ఉన్నాయో ఆ చెక్స్ అంతా కూడా బయటకు వచ్చి అమౌంట్ తీసుకుని అతను ఇచ్చినటువంటి సందర్భాలు కూడా. దీనిపైన బిగ్ టీవీలో అనేక కథనాలు కూడా మనం ప్రసారించాం. ఏకంగా హరీష్ రావు దృష్టికి కూడా మనం తీసుకెళ్ళినప్పుడు అప్పుడు పట్టించుకోలేదు, మా సిబ్బంది ఎవరు ఇప్పుడు పని చేయట్లేదని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ ఫేక్ బిల్స్కి సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా గట్టిగానే అధికారులు పుష్ చేస్తారు. ఒక బడా నేత వీరి వెనకాలండి వీళ్ళకందరికీ కూడా హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది. వీరి నుంచి కూడా భారీ స్థాయి హాస్పిటల్ నుంచి కూడా ముడుపులు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంతే. దీనిపైన ఇప్పుడు సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క భాగవతాలు అన్నీ కాదు. ఎందుకంటే ఇటు ఖమ్మం జిల్లాని ఎక్కువగా లక్ష్యం చేసుకుని అక్కడ బాగా వీళ్ళ హాస్పిటల్ నుంచి ముడుపులు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో పాటు ఇక్కడ రాష్ట్ర నాయకుడు కూడా తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. వారి యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది కూడా సిఐడి అధికారులు నిగ్గదల్చే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ సచివాలయంలో సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు కాబట్టి వాళ్ళన్నీ ఆల్మోస్ట్ దాదాపు 4-5 నెలల నుంచి కూడా దీనిపైనే ఉన్నారు. ఎన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు నిజంగానే క్లెయిమ్ అయ్యి, ఎవరు నిజమైనటువంటి రోగులు వాళ్ళకి నిజంగానే క్లెయిమ్ అయ్యా, లేకపోతే పక్కదారి పెట్టాయా, లేకపోతే చెక్కులు ఆల్రెడీ రిలీజ్ అయినటువంటివి ఇంకా బాధితులు తీసుకున్నారా లేదన్న దానిపై కూడా మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వారు చెక్ చేశారు. చెక్ చేసుకుని ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు. నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో ఫ్రాడ్ జరిగినట్టుగా క్లియర్గా వచ్చింది కాబట్టి దాని తగ్గట్టుగా పోలీసులకి వారు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు 30 ఆసుపత్రుల్లో నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దానిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ కానీ ఇది అన్ని రకాల కోణాల్లో కూడా విచారించిన తర్వాత ఈ హాస్పిటల్లో మొత్తం గత 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి బిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఎంతవరకు క్లెయిమ్ చేసుకున్నారనేది ఒక అంచనాకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది 1000 కోట్ల రూపాయల పైమాటే ఇది స్కామ్ జరిగి ఉంటుంది అనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. అది బయటకు వస్తే మాత్రం ఇది పెద్ద స్కామ్ గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రానా.